హాయ్ అండి. ఇవాళ మనం బెండకాయ పులుసు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో, చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి. నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, బెల్లం కొద్దిగా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాం. కాగిన నూనెలో ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా వేగిన బెండకాయ ముక్కల్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇదే నూనెలో మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని చిటపటలాడేదాకా ఉంచుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇంట్లోకి సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాక టమాటాలు వేసుకొని అలాగే కారం, ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. టమాటా మగ్గాక ఇప్పుడు చింతపండు పులుసుని ఇందులో వేసుకుందాం. మగ్గించుకోవాలా? ఇప్పుడు మూత పెట్టుకొని మరికొద్దిసేపు మరిగించుకుందాం. ఇప్పుడు బాగా మరిగిందండి. దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ హైలో ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలిపేసి 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. కమ్మని బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. భలే ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.